ఎలాగూ కోమాలోనే ఉందిగా, ప్రామిస్ చేస్తే మాత్రం నష్టమే ఉంది. పోయేదే కదా అని ఇలా. మీరు నోరు వస్తారా? అది కాదు వదిన గారు. హరి, నేను ఒక్కసారే చెప్తాను. జయంతి, అయిందానికి కాందానికి ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోకు. తను ఆ పని చేయలేదని చెప్తోంది కదా. ఇది చెప్తుంది అని మీరు అంటున్నారు కదా అత్తయ్య గారు. కాస్తుండండి అత్తయ్య గారు. ఏండు చెప్పేది? ఆ ఆల్బమ్ నువ్వు నా గదిలో పెట్టలేదు, అంతేనా? ఎస్ చిన్నత్త. మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించి నిజం చెప్పు. ఆ ఆల్బమ్ నువ్వు పెట్టలేదా? నేను కాదు చిన్నత్త. మాట మార్చవుగా. నిజం అదే అయినప్పుడు మాట ఎలా మారుస్తాను చిన్నత్త? అంతేనా? తీసుకోమ్మా. ఇటువంటి చిన్న మామయ్య గారు. అయితే మనం అనుకున్నట్టే జరిగేట్టుంది. అయితే దీన్ని నువ్వే నీ చేతులతో తీసుకెళ్లి తగలబెట్టవే. తగలబెట్టావు. అమ్మా, ఇంకెవ్వరూ ఏవి మాట్లాడద్దు. చూడు, నువ్వీ పని చేసుండకపోతే, నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే, నిజంగా సూర్యుని నువ్వు మర్చిపోయుంటే, నువ్వే గనక నిజాయితీ గల దానివయ్యుంటే, నీ చేతులతో ఈ ఆల్బమ్ ని నా కళ్ళ ముందే కాల్చేయ్. ఏంటే ఇంకా అలా చూస్తున్నావు? వెళ్ళి దాన్ని తగలబెట్టు, లేదా నువ్వే తప్పు చేసావని ఒప్పుకో. అమ్మ జయంతి, ఆ దహన కార్యక్రమాలు నట్టింటో ఎందుకమ్మా? జనరల్ గా శవాల్ని బయట తగలేస్తారు. చెరిగిపోవాల్సిన గుర్తులు, విరిగిపోయిన మనసులు శవాల్లాంటివే. అదేదో బయటే కానివ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.